అందరికీ నమస్కారం. మనందరం తాలిబన్ల గురించి ఏమనుకుంటాం? వాళ్ళు చాలా స్ట్రాంగ్, ఒకే మాట మీద ఉంటారని కదా. కానీ ఆ ఇమేజ్ ఇప్పుడు బ్రేక్ అవుతోంది. ఒక సంచలన బీబీసీ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా ఈ ఎడ్యుకేషనల్ విశ్లేషణలో తాలిబన్లలోనే జరుగుతున్న ఒక పెద్ద యుద్ధం వెనక ఉన్న షాకింగ్ నిజాలేంతో చూద్దాం. సో అసలు పాయింట్కొచ్చేద్దాం. తాలిబన్ నిజంగా అంత యునైటెడ్గా ఉన్నారా? ఒకే మాట ఒకే బాట అన్నట్టుగా ఉన్నారా? చాలా ఏళ్లుగా ప్రపంచమంతా అవును అనే అనుకుంది. కాని అసలు నిజం తెలిస్తే షాకవుతారు. ఆ నమ్మకమంతా ఇప్పుడు తలకిందులు కాబోతోంది. అవును, ఈ కొత్త ఇన్వెస్టిగేషన్ ప్రకారం తాలిబన్ల ఐక్యత అనేది జస్ట్ ఒక పెద్ద అబద్ధమన్నమాట. ఆ ఐక్యత అనే ముసుగు తీసి చూస్తే లోపల అధికారం కోసం ఒకరితో ఒకరు భయంకరంగా పోరాడుకుంటున్నారు. సో ఈరోజు మనం ఆ గొడవల లోతుల్లోకి వెళ్ళి అసలు కథ ఏంటో చూద్దాం. ఇంతకీ ఈ గొడవలకి ప్రూఫ్ ఎక్కడ్నుంచొచ్చిందనుకుంటున్నారు? వాళ్ల శత్రువులెవరైనా చెప్పారా? అస్సలు కాదు. అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ ప్రూఫ్ వచ్చింది వాళ్ల సొంత సుప్రీం లీడర్ దగ్గర్నుంచే. అవును, విన్నది నిజమే. ఈ ఒక్క లీక్తో మొత్తం సీన్ మారిపోయింది. ఇదే ఆ సంచలన మాట. లీకైన ఒక ఆడియో టేప్లో సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుంజాదా స్వయంగా ఏమన్నారో చూడండి. ఆయన భయం అమెరికా గురించో వేరే దేశాల గురించో కాదు, వాళ్లలో వాళ్లకే పడట్లేదని, మా ప్రభుత్వం కూలిపోతే అది మాలో ఉన్న బొడవల వల్లే అని ఆయన ఒప్పుకోవడం పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో మనకు అర్థమవుతుంది కదా. సరే, ఈ గొడవలకి అసలు కారణమేంటి? ఇదంతా రెండు పవర్ సెంటర్ల మధ్య జరుగుతున్న ఫైట్ అన్మాట. ఒకవైపు కందహార్, మరోవైపు కాబూల్. ఇవి జస్ట్ రెండు సిటీల పేర్లు కాదు. ఆఫ్ఘనిస్తాన్ భవిష్యత్తు ఎలా ఉండాలి అనేదానిపై పోరాడుతున్న రెండు వేర్వేరు ఐడియాలజీలు. ఫస్ట్ కందహార్ గ్రూప్ గురించి చూద్దాం. వీళ్ళని తాలిబన్ల ఐడియాలజీకి హెడ్ క్వార్టర్స్ లాంటివాళ్ళు అనుకోవచ్చు. సుప్రీం లీడర్ హెడ్ అనమాట. వీళ్ళు చాలా స్ట్రిక్టు. దేశాన్ని ఎలా నడపాలి, ప్రజల కష్టాలేంటి, ఇవన్నీ వీళ్ళకు అనవసరం. వీళ్ళకు కావలసిందొక్కటే, షరియా చట్టాన్ని కఠినంగా అమలు చెయ్యడం, అంతే. ఇక రెండో గ్రూప్ కాబూల్ ప్రాగ్మెటిస్ట్స్. పేర్లోనే ఉంది, వీళ్ళు ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. వీళ్లే అసలు గవర్నమెంటును నడిపిస్తోంది. మినిస్టర్లు, ఆర్మీ అంతా వీళ్ల కంట్రోల్లోనే. సైనికులకు జీతాలివ్వాలి, దేశాన్ని స్థిరంగా ఉంచాలి, ఇలాంటి రియల్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తారు. దీనికోసం బయట ప్రపంచంతో మాట్లాడాలి, సంబంధాలు పెట్టుకోవాలి అని వీళ్లు నమ్ముతారు. ఈ టేబుల్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, కందహార్ గ్రూప్కి హెడ్ సుప్రీం లీడర్ అయితే కాబూల్ గ్రూప్ని హక్కానీ, యాకూబ్ లాంటి పవర్ఫుల్ మినిస్టర్ల నడిపిస్తున్నారు. కందహార్ వాళ్ల పవరంతా మతపెద్దల దగ్గర ఉంటే కాబూల్ వాళ్ల పవరంతా మినిస్ట్రీలు, ఆర్మీ చేతుల్లో ఉంది. ఫారిన్ పాలసీలో అయితే పూర్తి ఆపోజిట్. కందహార్ వాళ్లు ఒంటరిగా ఉందామంటారు, కాబూల్ వాళ్లు అందరితో కలుద్దామంటారు. సో ఇది జస్ట్ చిన్న గొడవ కాదు, దేశాన్ని ఎవరు ఎలా పాలించాలి అనేదానిపై జరుగుతున్న పెద్ద యుద్ధం. ఇప్పటివరకు ఈ రెండు గ్రూపుల మధ్య కోల్డ్ వార్ లాగా నడిచింది. కానీ ఒకే ఒక్క ఆర్డర్ ఈ గొడవను ఒక్కసారిగా బయటపెట్టింది, ఒక తిరుగుబాటుకు దారితీసింది. అదే ది ఇంటర్నెట్ మ్యూటినీ. ఇంతకీ ఏం జరిగిందంటే 2025 సెప్టెంబర్లో సుప్రీం లీడర్ ఒక వింత ఆర్డర్ పాస్ చేశారు. దేశంలో అనైతిక ప్రవర్తన పెరిగిపోతుందని చెప్పి మొత్తం దేశంలో ఇంటర్నెట్ను షట్డౌన్ చేయమన్నారు. ఆలోచించండి, ఈ రోజుల్లో ఇంటర్నెట్ లేకుండా ఏ పని జరగదు. ఇది కేవలం ఒక ఆర్డర్ కాదు, మొత్తం దేశాన్ని, ప్రభుత్వాన్ని ప్యారలైజ్ చేసే చర్య. ఆ తర్వాత జరిగిందంతా ఒక సినిమాలాగా ఉంటుంది. ఆర్డర్ ఇచ్చిన 12 గంటల్లోనే బ్యాంకులు, ఎయిర్పోర్ట్లు, గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ ఆగిపోయాయి. దేశం మొత్తం స్తంభించిపోయింది. కానీ సరిగ్గా 48 గంటల తర్వాత కాబూల్ క్యాబినెట్ ఒక డేరింగ్ స్టెప్ తీసుకుంది. వాళ్లు సుప్రీం లీడర్ ఆర్డర్ను బేఖాతరు చేసి ఇంటర్నెట్ను మళ్లీ ఆన్ చేసేశారు. ఇది డైరెక్ట్ రెబెలియన్, తిరుగుబాటు తప్ప ఇంకేమీ కాదు. పాపం ఆ కమ్యూనికేషన్స్ మినిస్టర్ అయితే సుప్రీం లీడర్ ఆర్డర్ను కాదంటే ఏమవుతుందో అని వణిగిపోయారు. అప్పుడు కాబూల్ గ్రూప్ లీడర్లు ఆయన దగ్గరికొచ్చి సింపుల్గా ఒక మాట అన్నారు, డోంట్ వరీ, ఆయన్ని మేం చూసుకుంటాం. ఈ ఒక్క మాట చాలు, సుప్రీం లీడర్నే డైరెక్ట్గా ఎదిరించడానికి వాళ్ళు ఎంత రెడీగా ఉన్నారో అర్థం చేసుకోవడానికి. ఇంటర్నెట్ తిరుగుబాటుతో మొదలైన ఈ గొడవ అక్కడతో ఆగలేదు. ఇప్పుడది మాటల యుద్ధంగా మారింది. లీడర్లు ఒకరిపై ఒకరు పబ్లిక్గానే, కొన్నిసార్లు డైరెక్ట్గా, కొన్నిసార్లు ఇండైరెక్ట్గా విమర్శలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఉదాహరణకు చాలా పవర్ఫుల్ అయిన ఇంటీరియర్ మినిస్టర్ సిరాజుద్దీన్ హక్కానీ ఏమన్నారంటే, పవర్నంతా ఒకే వ్యక్తి చేతిలో పెట్టుకుంటున్నారు,
ఈ పరిస్థితిని మేము అస్సలు సహించమని ఓపెన్గా వార్నింగ్ ఇచ్చారు. ఇది సుప్రీం లీడర్కి డైరెక్ట్ థ్రెట్. ఇక డిఫెన్స్ మినిస్టర్ ముల్లా యాకూబ్ అంటే తాలిబాన్ ఫౌండర్ కొడుకు, ఆయన కూడా వెనక్కి తగ్గలేదు. నాయకులు ఎప్పుడూ అహంకారంతో ఉండకూడదు, ప్రజలు చెప్పేది వినాలి అని అన్నారు. అంటే సుప్రీం లీడర్ అహంకారి అని ఇండైరెక్ట్గా చెప్తూ తన వైపు ప్రజల సపోర్ట్ను తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. అన్నింటికంటే డేంజరస్ కామెంట్ వచ్చింది డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ స్టానిక్జాయ్ నుంచి. ఆయన ఏకంగా సుప్రీం లీడర్ని టార్గెట్ చేస్తూ, మీరు దారి తప్పితే మీరు మా లీడర్ కాదు అన్నారు. అంటే లీడర్ దేవుడి దారిలో నడవకపోతే అతని ఫాలో అవ్వాల్సిన పని లేదు అని చెప్పారు. ఇది చాలా పెద్ద మాట, ఎందుకంటే ఇది తిరుగుగాటుకొక మతపరమైన కారణాన్నిస్తోంది. సరే, ఈ లీడర్ల గొడవల వల్ల ఆఫ్ఘనిస్తాన్ దేశం, అక్కడి ప్రజలు ఎంత నష్టపోతున్నారో ఇప్పుడు చూద్దాం. ఎకనామీ, సొసైటీ, సెక్యూరిటీ అన్నింటిపైనా దీని ఎఫెక్ట్ పడుతోంది. ఈ నంబర్ చూడండి, $1.4 బిలియన్, అంటే దాదాపు 12,000 కోట్ల రూపాయలు. ఇది ఏటా ఆఫ్ఘనిస్తాన్ ఎకానమీకి వస్తున్న నష్టం. ఎందుకో తెలుసా? కందహార్ గ్రూప్ తెచ్చిన ఒక్క రూల్ వల్ల, మహిళలు చదువుకోకూడదు, ఉద్యోగాలు చేయకూడదు అనే రూల్ వల్ల. ఇది దేశ భవిష్యత్తును నాశనం చేయడమే కదా. ఈ $1.4 బిలియన్ లాస్ అంటే చిన్న విషయం కాదు. ఇది ఆఫ్ఘనిస్తాన్ మొత్తం జీడిపిలో 5%. అంటే దేశ సంపాదనలో 5% ఒక్క దెబ్బకు పోతోంది. అందుకే కాబుల్ గ్రూప్ వాళ్ళు ఈ పాలసీలను అంతగా వ్యతిరేకిస్తున్నారు. ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. తాలిబాన్లలో వాళ్లకి పడకపోవడంతో వాళ్ల శత్రువైన ఐసైస్-కే టెర్రరిస్ట్ గ్రూప్ దీని అడ్వాంటేజ్గా తీసుకుని బలపడుతోంది. మరోవైపు టీటీపీ విషయంలో పాకిస్తాన్తో సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. అన్నింటికన్నా పెద్ద ప్రమాదమేంటంటే తాలిబాన్లోని ఈ రెండు గ్రూపుల మధ్యే ఒక సివిల్ వార్ మొదలయ్యే ఛాన్సుంది. సో తాలిబాన్ల మధ్య ఈ గొడవలు ఇలాగే కొనసాగితే ఆఫ్ఘనిస్తాన్ భవిష్యత్ ఏంటి? అనలిస్టుల ప్రకారం మన ముందు 3 రకాల ఫ్యూచర్స్ కనబడుతున్నాయి. అవేంటో చూద్దాం. మొదటి ఆప్షన్, కాబూల్ గ్రూప్ సుప్రీం లీడర్ను పక్కకు తప్పించి పవర్ని పూర్తిగా చేతుల్లోకి తీసుకోవడం. దీన్నే అడ్మినిస్ట్రేటివ్ కూ అనొచ్చు. రెండో ఆప్షన్, దేశం ముక్కలైపోవడం. ఎవరికి వాళ్లు రీజనల్ వార్లార్డ్స్గా మారి తమ ప్రాంతాల్ని ఏలుకోవడం. ఇక మూడో ఆప్షన్, ఈ గొడవ ఇలాగే కంటిన్యూ అయ్యి దేశం నెమ్మదిగా ఆర్థికంగా, సామాజికంగా కుప్పగూలిపోవడం. చూసారుగా, ఈ మూడింట్లో ఏది జరిగినా దేశానికి మంచి భవిష్యత్తయితే కనబడట్లేదు. చివరిగా ఒక్క ప్రశ్న, తాలిబన్లు అధికారం కోసం తమలో తాము కొట్టుకుంటుంటే అంతిమంగా దీనికి అసలు ధర చెల్లించేది ఎవరు? ఈ పోరాటంలో నలిగిపోతున్నది ఎవరు? బహుశా సమాధానం మనందరికీ తెలుసు, ఆఫ్ఘనిస్తాన్ సామాన్య ప్రజలు. ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం.